ఎవరికైనా సరే ఈ దేవాలయం పరిస్థితి చూస్తే కన్నీళ్లు రావాల్సింది అండి. దాదాపు 350 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిచిన ఆ దేవాది దేవుడు మహాదేవుడి ఆలయం అండి. ఇది గుండె తరిక్కపోతుంది, బాధ అవుతుంది. ఎవ్వరు ఆలయానికి రావడం లేదు. దాదాపు 4-3 మాత్రమే వస్తున్నారు ప్రతిరోజు ఆలయానికి. మీరు చూసిన ఈ దేవాలయం పేరు శ్రీ రామ్దీన్ దేవాలయం అండి. ఇది వచ్చేసి జనరల్ బజార్ దగ్గర ఉంటుంది, సికింద్రాబాద్ లో నియర్ బాటా బస్ స్టాప్. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే, ఈ దేవాలయానికి వచ్చి ఎవరు ఎటువంటి కోరిక కోరుకున్నా 99% తప్పకుండా కోరిక నెరవేరుతుందని చెప్పేసి పూజారి గారే చెప్పారు. ఒకప్పుడు ఇది చాలా పెద్ద గుట్ట, చాలా పెద్ద అడవి అండి. అడవిలో ఈ స్వయంభుగా వెలిచారు మహాదేవుడు. ఈ దేవాలయం గురించి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. తప్పకుండా ఒక్కసారి ఈ ఆలయం కోసమైనా, మీరు ఈ పూజారి కోసమైనా ఒక్కసారి ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. ఈ దేవాలయానికి మీరు తప్పకుండా విచ్చేయండి. ఈ దేవాలయంలో కొన్ని ఉప ఆలయాలు అయితే ఉన్నాయండి. స్వయంభుగా వెలిచిన హనుమంతుల వారి దేవాలయం కూడా ఈ ఆలయంలో ఉప ఆలయంగా ఉంది. ఒక పెద్ద చెట్టు కింద, అంటే కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న చెట్టు కింద మనకి నాగేంద్రుడు, నాగదేవత అయితే మనకు దర్శనం ఇస్తారండి. ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రదక్షిణ చేసి వాళ్ళ అనుగ్రహం పొందాలని చెప్పేసి కోరుతున్నాను. మనకి ఏలనాటి శని ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నవగ్రహాల పూజ చేసే ఎటువంటి శని ఉన్నా పోతుంది. మరియు ఉప ఆలయంగా శ్రీ ఉమామహేశ్వరం మహాదేవుడి శివ పంచాయతనం ఆలయం కూడా ఉంది. అలాగనే ఇక్కడ మనకు ప్రతి ఒక్కరు ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటారు కదా, సత్యనారాయణ స్వామికి ప్రత్యేకమైన ఉప ఆలయం ఇక్కడ ఉంది. దర్వాజా మెట్లని చూసినే మనకు అర్థమవుతుంది ఎన్నో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అని చెప్పేసి. మీరు చూస్తున్నారు కదండి, అడ్రస్ కానీ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ బోర్డు మీద అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి విచ్చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మనము చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ కి వెళ్తాము, శ్రీశైలం తిరుపతి కానీ, కొన్ని వందల మంది, లక్షల మంది. కానీ ఇలాంటి చిన్న టెంపుల్స్ ని అవాయిడ్ చెయ్యకండి. మన గుడిని మనమే కాపాడుకోవాలి, రక్షించుకోవాలి.